ఏపీ విలువలు విశ్వసనీయతే తమ పార్టీ సిద్ధాంతమని, ఈ సిద్ధాంతాన్ని తాను గట్టిగా నమ్ముతానని అన్నారు వైసీపీ అధినేత జగన్. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు జగన్. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నామని, వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడిందన్నారు. కేవలం ఇచ్చిన మాట కోసం ఎక్కడికైనా వెళ్తామని, ఆ ప్రస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్న జగన్ ఇవాల్టికి కూడా పార్టీకి చెందిన ఏ నాయకుడైనా గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు వెళ్ళగలడు అన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియకుండా ప్రతి ఇంటికి తాను మోసం చేశాడు. ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు. ప్రతి ఇంటికి వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా తిరిగారు. ప్రతి ఇంటికి వాళ్ళ కార్యకర్తలు వెళ్ళారు. ప్రతి ఇంట్లోనూ కూడా కరపత్రాలు పంచారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఇదిగో అమ్మ చంద్రబాబు నాయుడు గారు బాండు పంపించినారు, ఆ బాండు పత్రాలు ఇదిగో అమ్మ అని చెప్పి కూడా బాండు పత్రాలు కూడా ఇచ్చినారు. ఇంట్లో ఎవరు కనపడినా మోసం చెయ్యని సెక్షన్ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకొచ్చారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఒక 10% ప్రజలు నమ్మినారు. జగన్ చేయగలిగినాడు కదా, అది కూడా ఒక రకంగా తప్పు మందేనేమో. ఎందుకంటే జగన్ చేయగలిగినాడు కదా, కాబట్టి జగన్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్ చేసేటివన్నీ చేస్తానని చెప్తున్నాడు. అది కాక ఇవన్నీ చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి చేస్తాడేమో, మనిషి మారినాడేమో అని చెప్పి కొద్దో గొప్ప ఒక 10% ప్రజలు ఆయన మాటలు నమ్మడం.